Okay, 16th one, the distance between the tangents drawn to the hyperbola 3x square minus y square is equal to 3 that are parallel to this line y is equal to 2x plus 4. సో ఈ హైపర్బోలాకి సంబంధించినటువంటి ట్యాంజెంట్స్ అనేవి ఈ స్ట్రైట్ లైన్కి ప్యారలల్గా ఉన్నాయి. వాటి మధ్య డిస్టెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. సో మరి ఆ ట్యాంజెంట్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నట్లయితే వచ్చేస్తుంది. ముందుగా గివెన్ హైపర్బోలా 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. సో దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మనం మార్చుకుందాం. 3x స్క్వేర్ బై 3 అంటే 1 మైనస్ వై స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ అనేది 3 అవుతుంది. సో ట్యాంజెంట్స్ అనేవి దీనికి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ k. సో ప్యారలల్గా ఉన్నటువంటి స్ట్రైట్ లైన్స్కి కాన్స్టాంట్ టర్మ్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ అనేది ఈ హైపర్బోలాకి ట్యాంజెంట్. ఇఫ్ దిస్ ఈజ్ tangent to hyperbola. సో ఈ స్ట్రైట్ లైన్ హైపర్బోలాకి ట్యాంజెంట్ అవ్వాలంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ట్యాంజెంట్ కండిషన్ అది. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ ఎం అంటే స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్, సి అంటే కాన్స్టాంట్ టర్మ్ వై ఇంటర్సెప్ట్. సో సి స్క్వేర్ అంటే ఇక్కడ మనకి కే స్క్వేర్ వచ్చేస్తుంది. ఏ స్క్వేర్ అంటే 1 ఇంటూ ఎం స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, 1 ఇంటూ 4 మైనస్ బి స్క్వేర్. సో బి స్క్వేర్ అంటే 3, కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్. సో ఆ ట్యాంజెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కే ప్లస్లో మనం ప్లస్ ఆర్ మైనస్ 1 పెట్టుకుంటాం. సో వై ఈజ్ ఈక్వల్ టు 2x plus or minus 1. So these are the tangents. So 2x minus y. Y right side వస్తే మైనస్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ 1, ఒకసారి ప్లస్ 1 ఇంకోసారి మైనస్ 1. ఇప్పుడు మనం వీటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ d ఈజ్ ఈక్వల్ టు c1 మైనస్ c2 అండర్ మాడ్యులస్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. Okay, c1 1 minus c2 minus into minus plus 1 by root of a square. So 2 square means 4, b square means minus 1 whole square. So 2 by root 5. This is the distance between parallel tangents. Okay, 17th one, the equation of a tangent to the hyperbola 16x square minus 25y square minus 96x plus 100y minus 356 is equal to 0, which makes an angle 45 degrees with its transverse axis is. Transverse axis తోటి 45 degrees యాంగిల్ చేసేటటువంటి ట్యాంజెంట్స్ యొక్క ఈక్వేషన్స్ మనం కనుక్కోవాలి హైపర్బోలాకి సంబంధించి. సో ముందుగా ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ కావాలంటే మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూస్ అన్నీ కావాలి కాబట్టి దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 16x స్క్వేర్ మైనస్ 96x. సో ఈ టూ టర్మ్స్లో మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 16 అనే దాన్ని మనం కామన్ తీసుకోవాలి. 16 6 అట్లానే మైనస్ 25y స్క్వేర్ ప్లస్ 100y. ఆ టూ టర్మ్స్లో మైనస్ 25y స్క్వేర్ కోఎఫిషియంట్ మనం కామన్ తీసుకోవాలి. సో 25 4 ఇంకా 356 ఉంది. సో 16 ఇంటూ దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3. సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో రాసుకుంటాం. 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 3. సో బి అనేది 2 వస్తుంది కాబట్టి సో ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యాడ్ చేస్తాం. సో బి స్క్వేర్ని యాడ్ చేస్తే ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. సో వాల్యూ మారకూడదు కాబట్టి మైనస్ బి స్క్వేర్ అంటే మైనస్ 9. సో ఇక్కడ కూడా ఏ స్క్వేర్ మైనస్ 2ab ఫామ్లో రాసుకోవాలి. y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y ఇంటూ 2. సో b అనేది 2. సో b అనేది 2 కాబట్టి y మైనస్ 2 హోల్ స్క్వేర్. సో మైనస్ b స్క్వేర్. సో మైనస్ 4 మైనస్ 356 ఈజ్ ఈక్వల్ టు 0.
So 16 into x minus 3 whole square, 16 9 144 minus 25 into y minus 2 whole square, minus into minus plus 25 4 100 minus 356 is equal to 0. So 16 into x minus 3 whole square minus 25 into y minus 2 whole square is equal to, సో ఇవన్నీ కూడా 400 వస్తుంది రైట్ సైడ్ వస్తే. సో మొత్తం 400తో డివైడ్ చేసినట్లయితే x మైనస్ 3 హోల్ స్క్వేర్ బై 16 25 400 అది మైనస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 25 16 400 is equal to 1. Okay, therefore a square is equal to 25, b square is equal to 16, h is equal to 3, k is equal to 2. సో మన టాంజెంట్స్ అనేవి ట్రాన్స్వర్స్ యాక్సిస్ తోటి 45 degrees యాంగిల్ చేస్తుందని చెప్పారు. m ఈజ్ ఈక్వల్ టు tan theta. సో tan 45 అని వచ్చేస్తుంది. therefore ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y మైనస్ k ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ h ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మనం కనుక్కోవాల్సినటువంటి టాంజెంట్స్కి సంబంధించిన ఫార్ములా. సో మన హైపర్బోలా ఈ మోడల్లో ఉన్న ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో వై మైనస్ కే అంటే 2, ఎం అంటే 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 25, బి స్క్వేర్ అంటే 16. సో m అంటే మనకి tan 45 1 వచ్చేస్తుంది, 25 మైనస్ 16. సో y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 మీన్స్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 16 9 అండర్ రూట్ 9 మీన్స్ 3. సో ఒకసారి ప్లస్ 3 ఒకసారి మైనస్ 3 తీసుకుందాం. y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 ప్లస్ 3, ఇంకొకటి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3 మైనస్ 3. సో ఎక్స్ మైనస్ వై రైట్ సైడ్ వస్తే మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్, మైనస్ 2 రైట్ సైడ్ వస్తే ప్లస్ 2. సో ఇది ఒక టాంజెంట్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 2. అట్లానే ఇక్కడ కూడా y రైట్ సైడ్ వస్తే మైనస్ 6, ఇది మైనస్ 2 వస్తే ప్లస్ 2, మైనస్ 6 ప్లస్ 2 అంటే మైనస్ 4. సో ఈ రెండు టాంజెంట్స్ని అబ్జర్వ్ చేస్తే సో అవి ట్రాన్స్వర్స్ యాక్సిస్ తోటి 45 degrees యాంగిల్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. ఓకే, 18th one. If E1, E2 are respectively the eccentricities of the curves 9x square minus 16y square minus 144 is equal to 0 and 9x square minus 16y square ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 0. రెండు హైపర్బోలాస్ ఇచ్చారు. ఆ కర్వ్స్కి సంబంధించినటువంటి ఎసెంట్రిసిటీస్ E1 అండ్ E2. ఈ వాల్యూ అడుగుతున్నారు E1 స్క్వేర్ ఇంటూ E2 స్క్వేర్ బై E1 స్క్వేర్ ప్లస్ E2 స్క్వేర్. సో ఒకటి 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144, ఇంకొకటి 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 144. సో వాటిని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చినట్లయితే ఎక్స్ స్క్వేర్ బై 16 మైనస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి వస్తుంది, ఇంకొకటి ఎక్స్ స్క్వేర్ బై 16 మైనస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో ఒకటి హైపర్బోలా అయితే ఇంకొకటి కాంజుగేట్ హైపర్బోలా. సో హైపర్బోలాకి సంబంధించినటువంటి ఎసెంట్రిసిటీ E1, కాంజుగేట్ హైపర్బోలాకి సంబంధించినటువంటి ఎసెంట్రిసిటీ E2. సో వీటి మధ్య రిలేషన్ మనం చూసినట్లయితే 1 by E1 square plus 1 by E2 square is always equal to 1. సో స్టాండర్డ్ రిజల్ట్ అది. సో దీన్ని మనం LCM తీసుకుందాం. E2 స్క్వేర్ ప్లస్ E1 స్క్వేర్ బై E1 స్క్వేర్ ఇంటూ E2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఈ విధంగా వచ్చింది. వాళ్ళు ఇంటూ పై నుండి ప్లస్ కింద ఉంది.
సో దీన్ని రెసిప్రోకల్ చేసినా కూడా మనకు అదే రిజల్ట్ వచ్చేస్తుంది. సో e1 స్క్వేర్ ఇంటూ e2 స్క్వేర్ బై e1 స్క్వేర్ ప్లస్ e2 స్క్వేర్ ఈజ్ ఆల్సో 1. therefore the value is 1. Okay, 19th one. A hyperbola with center at 0, 0. హైపర్బోలాకి సంబంధించి సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా అనేది 0, 0 ఇచ్చారు. హ్యాజ్ ఇట్స్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ వెంబడి ఉంది. వేర్ లెంత్ ఈజ్ 12. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇచ్చారు. ఇఫ్ 8, 2 ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద హైపర్బోలా. సో హైపర్బోలా మీద 8, 2 అనేది ఒక పాయింట్ అయితే దెన్ ఎసెంట్రిసిటీ వాల్యూ మనం కనుక్కోవాలి. సో సొల్యూషన్. సో సెంటర్ ఆఫ్ ది హైపర్బోలా 0, 0 ఇచ్చారంటే x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్. సో దట్ మీన్స్ లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది మనకి 2aగా ఉంటుంది హైపర్బోలాకి సంబంధించి. అది మనకి 12 అని ఇచ్చారు. సో a ఈజ్ ఈక్వల్ టు 6. సో ట్రాన్స్వర్స్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ కాబట్టి హైపర్బోలా ఈక్వేషన్ x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది దీని మీద ఈ 8, 2 అనే పాయింట్ ఉందని చెప్పారు. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో 8, 2 8 స్క్వేర్ అంటే 64 బై a స్క్వేర్ అంటే మనకి 36 వస్తుంది. y స్క్వేర్ మనకి తెలియదు, అది b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో y అంటే 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో y స్క్వేర్ అంటే 4. సో x అంటే 8, y అంటే 2. సో x స్క్వేర్ అంటే 64, y స్క్వేర్ అంటే 4. a స్క్వేర్ a 6 కాబట్టి a స్క్వేర్ 36, b we don't know that. ఓకే. సో 64 బై 36. సో 4 16 జా 4 9 జా 4 16 జా 64, 4 9 జా మైనస్ 4 బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 16 by 9 minus 1 is equal to 4 by b square. So 16 minus 9, 7 by 9 is equal to 4 by b square. Okay. Therefore, b square is equal to 9 4 is 36 by 7. So a value undi, b value undi. So transverse axis along x axis అంటే ఇది స్టాండర్డ్ ఫామ్. సో స్టాండర్డ్ ఫామ్కి సంబంధించినటువంటి ఎసెంట్రిసిటీ ఫార్ములా రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a. సో స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే మనకి a అంటే 6, a స్క్వేర్ అంటే 36. సో b స్క్వేర్ 36 by 7 by a means 6. స్క్వేర్ రూట్ నుండి మనం 36 కామన్ తీస్తే 6గా బయటకు వచ్చేస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై 7 బై డినామినేటర్లో 6 క్యాన్సిల్ అయితే 7 1 7 ప్లస్ 1 8 by 7 అండర్ రూట్. సో రూట్ 8 అంటే 2 రూట్ 2 కింద రూట్ 7 అంతే ఉంటుంది. సో దేర్ఫోర్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 2 బై రూట్ 7. Okay, 20th one. If 2x minus ky plus 3 is equal to 0, 3x minus y plus 1 is equal to 0. These two are conjugate lines with respect to this hyperbola, then k is equal to. So solution. The given hyperbola 5x square minus 6y square is equal to 15. So standard formula మార్చుకుంటే 5 3 జా వస్తుంది. సో x square by 3 minus సో y స్క్వేర్ బై 3 5 జా 3 2 జా 5 by 2 వచ్చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1. సో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 by 2. సో ఇచ్చినటువంటి స్ట్రైట్ లైన్స్ 2x
minus ky plus 3 is equal to 0. సో దీన్ని మనం L1x plus M1y plus N1 దాంతో మనం కంపేర్ చేసుకోవాలి. N1 2 M1 minus k, N1 అనేది 3. అట్లానే సెకండ్ లైన్ 3x minus y plus 1 is equal to 0. సో L2 అనేది 3, M2 అనేది -1, N2 1. సో కాంజుగేట్ లైన్స్కి సంబంధించి ఫార్ములా ఫర్ కాంజుగేట్ లైన్స్ a square L1 L2 minus b square M1 M2 is equal to N1 N2. సో ఒక రెండు స్ట్రైట్ లైన్స్ ఒక హైపర్బోలాకి కాంజుగేట్ లైన్స్ అయినప్పుడు కండిషన్ ఇది, కాంజుగేట్ లైన్స్ అవ్వాలంటే. సో ఆల్రెడీ కాంజుగేట్ లైన్స్ ఇచ్చారు, కే వాల్యూ మనం కనుక్కోవాలి. a స్క్వేర్ L1 L2 మైనస్ b స్క్వేర్ M1 M2 ఈజ్ ఈక్వల్ N1 N2. సో a స్క్వేర్ అంటే మనకి 3, L1 అనేది 2, L2 అనేది 3, మైనస్ b స్క్వేర్ అనేది 5/2, M1 అనేది మనకి మైనస్ k, M2 వచ్చేసి -1 ఈజ్ ఈక్వల్ టు N1 3, N2 వచ్చేసి 1. సో 3 3 జా 9, 9 2 జా 18, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5k/2 ఈజ్ ఈక్వల్ టు 3. సో 18 minus 3 15 ఈజ్ ఈక్వల్ టు 5k/2. సో 5 1 జా 5 3 జా, k ఈజ్ ఈక్వల్ టు 2 3 జా 6. Therefore the required answer is k is equal to 6.